ఇక మా వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఆగారు. టస్కర్ కోసమో లైటింగ్ కోసమో మాట్లాడడానికి దిగారు. ఇక ఎట్లైనా పెట్టాలని చూస్తున్నారు. సో చూడాలి ఏమవుతుందో, వాళ్ళు అనుకున్నది అవుతుందా కాదా అని. నిమజ్జనం రోజు బ్లాగ్లో తెలిసిపోతుంది మేము గణేశుడికి ఏమేమి పెట్టినాము, టస్కర్, లైటింగ్స్, డీజే అన్నీ. ఇక్కడ మా వాడైతే లావణ్య వాళ్ళ బండి మీదకి షిఫ్ట్ అయిపోయిండు. నుంచొని కాలు వస్తుందంట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఏం చేస్తాం ఇక జ్యోతి అంటే ఇంటికి కూడా రానిది. మీద రాసుకోండి మీరు అన్ని. నెక్స్ట్ ఇయర్ అదే, లాస్ట్ ఇయర్ అది పెడదాం ఇది పెడదాం అన్నారు. ఏయ్ పోదన్నాడు. बिस्किट पैकेट है वो आपका
అక్క ఇక్కడ ఉంటుంది. సాదా వసంతం పైసలు గణేశుడే కనిపించలేదు. ఏమో చూసిన సాటిస్ఫాక్షన్ లేదు. లాస్ట్ టైం మస్తు బండి మీద ఇది కూడా బెస్ట్. సెవెంతక్క కూడా అంటుంది. టైం అయితే 2:30 అవుతుంది. బేగం బజార్ గణేష్ని చూసి ప్రణయ్ పడుకోండు. ఇక ఇంటి దగ్గరకు వచ్చి ప్రణయ్ని వదిలేసి ఇక శ్రవంతక్క వాళ్ళు కూడా రామన్నారు. ఇక వాళ్ళని దిగబెట్టేసి ఇక మేము మళ్ళీ తిరగడానికి పోతున్నాము. అయితే ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే బెస్ట్ ఇయర్ అయితే. ఎందుకంటే ఎప్పుడు ఇంతగానం తిరగలేకుండే. ఫస్ట్ టైం హోల్ నైట్ మొత్తం తిరగడం అనేది చాలా మంచిగా అనిపించిండే. కరెక్ట్గా అది మొత్తం ఓపెన్ చేయాలి. బంద్ చేసుకుంటే ఎట్లా అట్లా ఎంతమంది వచ్చిపోతుంది. టైం అయితే 4 అవుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర పోతే 5కి ఓపెన్ చేస్తాం అన్నుండే. ఇక ఈ లోపల మంచి ఛాయ్ తాగుదామని ఇక నీలోఫర్కి అయితే వచ్చేసినాం లక్డీ కపూల్ దగ్గర ఉన్న బ్రాంచ్కి. ఇక ఒక ½ అన్ అవర్ తర్వాత మాకైతే ప్లేస్ దొరికింది. ఇక నీలోఫర్ గురించి చెప్పని అవసరం లేదు కదా, జనాలు ఎట్లా ఉంటారో. మస్తు వెయిటింగ్ తర్వాత ప్లేసెస్ దొరికినాయి. ఇక కూర్చున్నాము. మలాయ్ బన్ను మస్కా బన్ను ఆర్డర్ పెట్టినుండే. నేనైతే ఫస్ట్ టైం తినడము. మలాయ్ బన్ తినలే కానీ మస్కా బన్ తిన్నుండే. ఇక ఛాయ్ కూడా ఓకే ఉంది. ఎక్స్పెక్ట్ చేసినంత లేకుండే ఛాయ్. ఈ మలాయ్ బన్ మస్కా బన్ అయితే ఓకే, బట్ ప్రైజెసే నాట్ ఓకే అనిపించింది. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది తాగుతారు కానీ
ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపించిండే. ఇక మొత్తం కథం చేసేసినాం, తినేసాం. ఇక ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే స్టార్ట్ అయినాం. 5కి ఓపెన్ చేస్తామన్నారు. సో వెళ్తున్నాము. 5కి వెళ్ళినాం కానీ ఇక హోమం అవుతుంది, 6కి ఓపెన్ చేస్తారు అంటుంది. ఇక ఒక గంట సేపు అక్కడే వెయిట్ చేసి పోదాంలే, మళ్ళీ ఏం తిరుగుతాం అన్నట్టుగా ఇక అక్కడే వెయిట్ చేసి ఉండే అందరము. ఓపెన్ చేసినాక 6:10కి అట్లా అలౌ చేశారు లోపలికి. ఇక ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా ఖాళీ ఉండే, మంచిగా ఫ్రీగా అయిపోయింది దర్శనం కూడా. నైట్ టైమ్స్ అయితే కష్టము, మెయిన్ ఫ్యామిలీతో వెళ్ళినామంటే చాలానే ప్రాబ్లం అవుతుంది. సో ఇట్లా మార్నింగ్స్ బెటర్. ఇట్లా గణేషుని చూడడానికి పోవాలంటే పెద్ద పెద్ద గణేషులు మెయిన్గా. బేగం బజార్ అయితే నైట్ టైమే పోవాలి, మంచిగా అనిపిస్తుంది డే టైం కంటే. ఎందుకంటే లైటింగ్స్ అన్నీ ఉంటాయి కదా, నైట్ టైమ్స్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి. తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే వీడియోకి లాస్ట్లో అప్లోడ్ చేస్తా, చూడండి వీడియో మొత్తం చూడండి ప్లీజ్. 6:30 వరకు అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మళ్ళీ అనుకొని బాలాపూర్ బడంగ్పేట్ పోదామని. సో మేమైతే బాలాపూర్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బడంగ్పేట్కి వెళ్ళి ఇక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఎవ్వరు లేరు, ఖాళీ ఉంది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల. ఈసారి బాలాపూర్ బయట డెకరేషన్ అయితే మంచిగా అనిపిస్తుండే. రామాలయం సేమ్ అట్లనే ఉంది ఇంచుమించు చూడడానికి బయట అంతా. ఇక ఎంట్రన్స్లో రాముల వారి విగ్రహం కూడా పెట్టారు, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. జనాలు కూడా తక్కువనే ఉండే. మార్నింగ్ అవడం వల్ల ఎవరు లేకుండే. అదే నైట్ టైం అయితే ఇక నూకులాటే ఉంటుంది మొత్తం. లాస్ట్ ఇయర్ మేము పోయినప్పుడు ఫుల్ జనాలు ఉండే. లాస్ట్ ఇయర్ ఒక రేంజ్లో ఉండే, అంతా నూకులాట అయిన ఉండే. ఇక ఇక్కడ ఉండదేమో లడ్డు పాట, వేలం పాడినోళ్ళు ఎంత వాడారు, ఏ ఇయర్కి ఎంత వెళ్ళింది అన్ని డీటెయిల్స్ ఉండే. లాస్ట్ ఇయర్ 27 lakhs అంట. ఇయర్ ఎంత అవుతుందో చూడాలి. ఇక బాలాపూర్ది అయిపోయింది, ఇక బడంగ్పేట్కి వచ్చేసినుండే. చెప్పనుండే కదా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే ఫ్యామిలీతో ఎర్లీ మార్నింగ్ రండి. ఎంత ఫ్రీ ఉందంటే చాలా ఫ్రీ ఉంది. ప్రశాంతంగా చూసుకొని మంచిగా దర్శనం చేసుకొని పోవచ్చు. మేమే అనుకోలేదు ఇంత ఫ్రీ ఉంటుందని, చాలా ఫ్రీ అనిపించిందండి. కొంతసేపు కూర్చొని ఇక వెళ్ళిపోయినుండే ఇంటికి. ఇక స్టార్ట్ అయిపోయినాము. ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇక్కడ మా వాళ్ళు మళ్ళీ టస్కర్ ఉంటే ఇక్కడ మాట్లాడుతారు. టస్కర్ వద్దనుకున్నారు కానీ మళ్ళీ పానం అంతా వీక్తుంది. ఇక గణేష్ని చూడడానికి పోయినాం కదా, అందరూ టస్కర్లో తీస్తుంటే ఇక మా వాళ్ళకు కూడా పానం గుంజుతుంది. సో మాట్లాడుతారు ఇక్కడ. ఇక ఇంటికైతే వచ్చేసినాం. నైట్ 11:30కి అట్లా పోయినాము. మార్నింగ్ కరెక్ట్ 8కి వచ్చినాం ఇంటికి. Till I get out.